ఏ హాయ్ హలో నమస్తే, నేను మీ నీలా శేఖర్. నేను మళ్ళీ ఇంకొక సోప్ అయితే తయారు చేశాను. ఇది నా కోసం కాదు, మా మమ్మీ కోసం. అంటే నేను కూడా యూస్ చేస్తాను అనుకో. ఏంటంటే ఇంతకుముందు నేను పపాయ సోప్ చేశాను కదా, దాని రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అమ్మ అయితే ఇంతకుముందే చెప్పారు నాకు ఇట్లా స్కిన్ ప్రాబ్లం ఉందని చెప్పి. ఆ స్కిన్ ప్రాబ్లం కోసమని నేను కూడా ఇట్లా చేసి ఇవ్వాలి అనుకున్నా వేపాకుతో. సో అది ఈరోజు కుదిరిందనమాట. అమ్మ వేరే ఇంకా నేను పపాయ సోప్ వాడిన తర్వాత నాకు ఖచ్చితంగా కావాలి అంటే ఇంకా అమ్మ కోసమని ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అయితే ఫ్రెష్గా ఉండే అలోవెరా అనమాట, అదే కలబంద తీసుకున్నాను. చూసారు కదా ఇక్కడ జిగురుగా వస్తుంది కట్ చేసిన తర్వాత. అది మన స్కిన్ మీద పడిందంటే మనకు పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అనమాట. సో చాలామందికి తెలియకుండా అది స్కిన్ మీద రాసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. దానికోసం మనం వేపాకు తెస్తే సోప్ కోసమని మా చుప్పిగాడు చూడండి ఏది వదలట్లేదు, అన్నీ తినేస్తాడు. ఏదో ఒకటి నెమ్మరేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి కొరుకుతానే ఉండాలి, ఏదో ఒకటి తింటానే ఉండాలన్నమాట. అట్లాగే వేపాకు కూడా తిన్నాడు వాడితో కాసేపు ఆడుకొని సరదాగా అలా. ఇప్పుడు వేపాకు అయితే బాగా శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకున్నాను. అదేవిధంగా కలబంద తెచ్చి వాటర్లో వేసి నానబెట్టాను కదా కాసేపు, ఎందుకంటే ఆ జిగురంతా పోవడానికి అనమాట. అలాగే ఈ వేపాకులో 2 స్పూన్లు పసుపు అయితే వేసుకున్నా. చూసారు కదా కలబంద అయితే ఆ జిగురంతా పోయింది. చూడండి మొత్తం వాటర్ అంతా శుభ్రంగా ఉండే వాటర్ ఎల్లో కలర్లో వచ్చేసింది. ఇప్పుడు చూడండి దీని మీద ఏం జిగురు కూడా రావట్లేదు. సో ఆ కలబందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తొక్క తీయేసి ఓన్లీ గుజ్జు మాత్రం వేసుకోవాలన్నమాట. ఓన్లీ గుజ్జు మాత్రం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మా మమ్మీ కోసం అని చెప్పి ఇది స్కిన్ ప్రాబ్లం కోసం అని చెప్పి నేను తయారు చేస్తున్నాను కదా. సో ఈ సోపు వాడక ముందు పిక్ నేను తీసి పెట్టుకుంటాను. మమ్మీకి స్కిన్ ప్రాబ్లం ఉండేది. ఆ తర్వాత వాడిన తర్వాత 15 to 1 month చూసుకొని నేను మళ్ళీ రిజల్ట్ అనేది మీకు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. సో ఈ 3 వేపాకు అండ్ పసుపు అండ్ కలబంద ఈ 3 కలిపి బాగా నున్నగా పేస్ట్ చేసుకున్నాను. అది అలానే వేసుకుంటే తొక్కలుగా ఉంటుంది కాబట్టి నేను ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తీసుకొని ఆ వాటర్ వేసుకుంటే మనకు సోప్ అనేది బరకగా లేకుండా నున్నగా సాఫ్ట్గా బాగుంటుంది. మంచిగా కాటన్ క్లాత్ అనేది తీసుకొని బాగా మొత్తం నీట్గా వడగట్టేసుకోవాలన్నమాట. ఇది కలబంద కూడా ఉంది కదా, అది కొంచెం జిగురుగా ఉంటుంది అనుకోవద్దు, ఎందుకంటే అది మిక్సీలో వేసిన తర్వాత నార్మల్ లిక్విడ్ లాగా వాటర్ లాగా వచ్చేస్తుంది. సో అలా అనమాట. అలా జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సోప్ బేస్ చెప్పాను కదా ఇంతకుముందు మీకు, నేను సోప్ బేస్ వచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పి అప్పుడు 1 kg ఆర్డర్ పెట్టాను అనమాట. 1/2 kg పపాయ సోప్కి అయితే యూస్ చేశాను. ఇంకా 1/2 kg ఉంది కదా, దాన్ని ఇప్పుడు నేను మమ్మీ కోసమని తయారు చేయాలని యాక్చువల్లీ నేను కొనింది. కానీ పపాయ సోపు ట్రై చేయాలనుకున్నా. మన స్కిన్కి పపాయ చాలా బాగుంటుంది అనేసి విన్నా అనమాట. సో అందుకని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన సోప్ అనమాట నేను పపాయ సోప్ని అయితే. యాక్చువల్లీ అయితే నేను కొనింది అయితే అమ్మ కోసమే ఇట్లా నీమ్ సోప్ తయారు చేయాలని చెప్పి నేను కొన్నాను. కానీ పపాయ సోప్ అయితే నేను తయారు చేసుకొని యూస్ చేసుకున్నాను. నిజంగా మంచి రిజల్ట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకే తెలుస్తుంది. మళ్ళీ వదలరు, మళ్ళీ ఏం నార్మల్ సోపులు ఏది వాడరు, మీరు ఇంకా మీరే తయారు చేసుకొని వాడుకుంటారు. సో చూసారు కదా ఆ లిక్విడ్. ఆ తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 4 అవన్నీ నేను తీసి రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట, నీళ్ళు వేడయ్యే లోపల అనమాట. ఆ తర్వాత సోప్ బేస్ అదే సోప్ మౌల్డ్స్ అనమాట, సోప్ దాంతో వేసుకోవడానికి. సో రెడీ చేసుకున్న వాటర్ అయితే హీట్ అయిపోయింది. సో డబుల్ బాయిల్డింగ్ మెథడ్లోని నేను లాస్ట్ టైం వీడియోలోనే చెప్పాను కదా, అలాగనే కింద హాట్ వాటర్ పెట్టి దాని మీద ఆవిరితో ఇది వేడవ్వాలన్నమాట. డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఇలా డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం కట్ చేసిన ముక్కలన్నీ సోప్ బేస్ అంతా బాగా లిక్విడ్ లాగా అయిపోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నది ఉంది కదా, అదే కలబంద, వేపాకు అండ్ పసుపు, ఈ 3 వేసాను కదా. పసుపు కూడా నాకు మా అత్తగారు పసుపు కొమ్ములు తీసి పౌడర్ చేసి పంపిస్తారనమాట. దాన్ని నేను వంటల్లోకి కూడా యూస్ చేస్తాను. దాన్ని నేను ఇప్పుడు ఇందులోకి వేసాను అనమాట. చూసారు కదా వెయ్యంగానే యాక్చువల్లీ గ్రీన్ కలర్ వస్తుంది అనుకున్నా, కానీ ఇది కలర్ చేంజ్ అయిపోయింది ఎందుకో మరి నాకైతే తెలియదు. కానీ ఆ 3 మిక్స్ అయ్యి ఇందులో కలిపేలోపు కలర్ అయితే చేంజ్ అయింది. కలర్ ఎలా ఉంటే మనకేంది కానీ మనకి రిజల్ట్ కాదా ఇంపార్టెంట్. సో అందుకని లైట్ తీసుకున్నాను అనమాట.
సో ఇది కొంచెం బాగా కరిగిపోయింది. కాసేపు ఆ వేడిలో మనం ఆ లిక్విడ్ వేసి కాసేపు కలబెట్టామంటే ఆ తర్వాత కిందకి దించేసి పెను మీద స్టవ్ మీదే కాకుండా కిందకి దించేసి ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ 4 వేసుకుంటున్నాను అనమాట కట్ చేసి. కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, స్కిన్కి కదా, అదే స్కిన్ ప్రాబ్లంకి కదా అని చెప్పి అవసరం లేదని చెప్పి నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఆప్షన్ అనమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మాయిశ్చరైజింగ్గా ఉండాలి స్కిన్ అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ మౌల్డ్లోకి ఫిల్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అందుకని అమ్మకి తీసుకెళ్దామనేసి. ఇది బయటే పెడితే 1 to 2 hours అయినా పడుతుంది ఇది నార్మల్గా గట్టి అవ్వడానికి. ఫ్రిడ్జ్లో పెడితే 5 to 10 minutesలో గట్టి అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇంకా వెళ్తూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, ఎలాగో తీసుకెళ్దామని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం లిక్విడ్ మిగిలితే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న, దాన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. తొందరగా గడ్డ పట్టిపోయింది, చూడండి గట్టిగా అయిపోయింది సోప్ అయితే. సో దీన్ని ఇప్పుడు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను కాబట్టి ఇంకా ఫేస్కి అయితే వేసుకోవట్లేదు, కానీ చెయ్యికి అయితే వేసుకుందామని వేసుకున్నాను. చెయ్యికి అయితే బాగానే ఉంది. స్మెల్ అయితే ఏమీ లేదు, కానీ స్మెల్ మామూలు అంటే మరీ హార్డ్గా ఏం లేదు. వేపాకు స్మెల్ అట్లంతా ఏం పెద్దగా ఏం లేదు, బాగానే ఉంది. సో ఒకసారి ట్రై చేద్దామని చేతికి అయితే వేసుకొని ట్రై చేశాను. ఆ తర్వాత బాగానే ఉంది, నాకైతే బాగానే అనిపించింది. నోరకు కూడా బాగానే వస్తుంది, నాకైతే బాగానే ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేద్దాం ఒకసారి ఫేస్కి వేసుకొని నేను ట్రై చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలనుకున్నాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, కానీ బాక్స్లో వేసి పెట్టాను ఈ సోపులు 2, కానీ అవి కూడా తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట. సర్లే ఇంకెలాగో రేపు ఇద్దాంలే అని చెప్పి లైట్ తీసుకున్నా. సోప్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగున్నాయి. మనం న్యాచురల్గా మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అండ్ ఈ కెమికల్ ఏమి ఉండదు అనేసి మనకే తెలుసు కదా, మనమే ఇప్పుడు తయారు చేసుకున్నాం కాబట్టి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే నాకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.